అని ప్రచారం బిగించేస్తారు. ఉమ్, అంటే అమ్మాయికి ఇక పెళ్ళి కాదు, ఏమీ అవ్వదు, ఇక తన బ్రతుకు వెళ్తే వాడి దగ్గరికే పోవాలి. ఉమ్, ఇది ఇప్పుడు ఆడపిల్లల్ని అన్యాయం చేసేటువంటి సెటప్లో అదొక పార్ట్. ఉమ్, లేదా పెళ్లి మానేసుకుని జీవితకాలం ఉండాలి అట్లాగా, ఉమ్, లేదా శాంతం తిరగబడి వేరే చోటకి పోవాలి. ఉమ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అట్లాగా వీళ్ళిద్దరూ కలిసి మోసం చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేను పొత్తు పెట్టుకుంటానని ఎవరు చెప్పారు? ఒక అమిత్ షా కనుక పిలవకపోతే అసలు ఈ గొడవ కూడా ఉండేదిగా. ఉమ్, ఆ పిలిచిన తర్వాత ఉమ్, ప్రాక్టికల్గా మాట్లాడదాం. అమిత్ షా పిలిచాడు, ఆయన ఓ లెక్క చెప్పాడు, పంపించాడు. ఉమ్. అదేంటో వాళ్ళ దాకా చంద్రబాబు చెప్పాడా? తెలియదు ఎవరికి. ఆయన ఇంత అడిగాడు, నేను ఇంత ఇస్తున్నానని ఏమన్నా చెప్పాడా? లేదు. పోనీ ఉమ్, తర్వాత తెలుగుదేశం తరపున ఏ లోకేష్ వెళ్ళి అమిత్ షాని గెలిచాడా? ఉమ్, ఉమ్, లేదు. బీహార్లో ఉమ్, నితీష్ కుమార్ని మళ్ళీ ఎన్డీఏలోకి తీసుకున్నాడు. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్, ఉమ్, రామ్విలాస్ పాస్వాన్ కొడుకు, కొడుకు. ఉమ్, అతన్ని పిలిపించి మాట్లాడారు ముందు. ఉమ్, ఉమ్, ఎందుకని? ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. ఉమ్, మరి అతన్ని చేర్చుకున్నారు నితీష్ని, అతనితో కూడా ఒప్పించి. ఉమ్, ఉమ్. ఇక్కడైతే మరి పవన్ కళ్యాణ్ పిలవలేదుగా. అవును. ఈ సాయంత్రం వెళ్తున్నాడు, రేపు పొద్దున వెళ్తున్నాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్నాడు అని బ్రేకింగ్లన్నీ ఇచ్చారు. ఉమ్, కానీ ఎవరు పిలిచారు అక్కడ? ఏబిఎన్లోనూ ఈటీవీలో బ్రేకింగ్లు వచ్చినాయి కాబట్టి అని ఏమన్నా పిలిచారు ఢిల్లీలో? లేదు. ఉమ్, పిలవలేదు కదా. ఉమ్, వాళ్ళు మా షరత్ ఇది, ఇష్టమైతే రా అన్నారు. ఉమ్, ఇతను ఆ షరతు ఒప్పుకోకుండా ఉమ్, వాళ్ళని ఎటు పోనీయకుండా చేస్తున్నాడు. ఉమ్, ఉమ్, ప్లస్ ఉమ్, బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా ఉమ్, పొత్తు ఉంటుంది 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 అన్నటువంటి ఫీలింగ్ కల్పిస్తున్నాడు. ఉమ్.